నమస్తే రమ్మగారు. నమస్తే చే. దివోదాస్ కథలో ఉన్నాము, 4వ భాగంలో ఉన్నాము. మరి ఆ పిల్ల ఏమైంది? 36 మలుపులు తిరిగింది. అదే కదా. ఏమైంది? ఇప్పుడు దివోదాసు కూడా స్వర్గంలోనే ఉన్నాడు, అల్కాపూర్లోనే ఉన్నాడు కదా. అతను నడిచి వెళ్తున్నాడు కింద. వెళ్తూ ఉంటే ఏమైంది, ఈమె గుణవతి ఒక సౌధం పై భాగం నుంచి చూసేసాయని చూడంగానే చాలా సంచలనం వచ్చింది మనసులోకి. ఎంత బాగున్నాడు, మానవుడల్లే ఉన్నాడే. అక్కడి నుంచి చిత్రలేఖని కేక పెట్టింది. ఈయన చూడు ఎంతో బాగున్నాడు, ఆయన తీసుకురా, ఆయనే నా భర్త, ఈయనే నేను పెళ్లి చేసుకుంటానంటే చిత్రలేఖ ఇదేమిటమ్మా, కంటికి కనపడంగానే పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? ఏదో ఒకటి తెలియాలి అతని గురించి. అంటే కాదు, ఆయన దివ్యుడుగా కనపడుతున్నాడు, అద్భుతమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు, ఆయన చేతిలో చంద్రహాసం ఉంది, వీరుడు, ఆకార విశేషాలు చాలా బాగున్నాయి, ఆయన్ని పట్టుకురా అని 100 సార్లు చెప్పింది. సరే చిత్రలేఖని నీకు, ఎందుకంటే అరిందముడు వాళ్ళ తండ్రి ఒక పెళ్లి కొడుకును కుదిర్చాడు, వాడేదో క్షుద్రపూజ చేస్తున్నాడని చెప్పింది కదా. అరిందముడు వాడిని తప్పించుకోవాలి, ముందు నాకు మానవుడితో పెళ్ళి అవ్వాలి, ఎవరైనా పర్వాలా, ఈ మానవుడినే నేను చేసుకుంటా. చిత్రలేఖ సరేనని కిందకెళ్ళింది. వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చే లోపల ఆయన ఒక్కసారి ఆగండి అని ఎక్కడికో ఆకాశంలోకి ఎగిరాడు. తీరా చూస్తే ఆ ఆకాశంలో ఒక రాక్షసుడు ఒక కన్యని పట్టుకుని వెళ్తున్నాడు. ఈయన ఆ అమ్మాయి కేకలు పెడుతోంది, వదులు నన్ను రక్షించండి అని. ఈయన ఆ యోగ మార్గంలో ఎగిరి ఆ రాక్షసుడిని చంపుతానని బెదిరిస్తున్నాడు. వీళ్ళు చూశారు. ఆ రాక్షసుడు ఏం చేశాడు, హడిలిపోయి ఆయన్ని చూడంగానే ఆ అమ్మాయితో సహా ఈ గుణవతి ఉన్న మేడ మీద దిగిపోయాడు. ఆ అమ్మాయిని వదిలేసి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ప్రభు నన్ను క్షమించు, నాకు తెలుసు నువ్వు మా అన్నయ్యని సంహరించావు, ఆయనేమో అక్కడ పడిపోయాడు, నువ్వు నీ పరాక్రమాన్ని నాకు తెలుసు, మేము ఈ అమ్మాయిని ప్రేమించాం, అదే మా అన్నయ్య ఏమో ఈ అమ్మాయిని తీసుకొచ్చాడు, నేను వాళ్ళు వెనకాల పడి వచ్చాను, చచ్చిపోయాను, ఎట్లాగో ఈ అమ్మాయి వల్లే మళ్ళీ బతికాను, ఏ రకంగా అయిందో తెలీదు, అయితే నేను మళ్ళీ నువ్వు వచ్చేసరికల్లా నేను భయపడి పారిపోయాను, ఈ యక్షకుమారులు ఇద్దరు ఈ అమ్మాయిని విమానంలో ఎక్కించుకొస్తుంటే వాళ్ళ వెనకాల పడి ఇక్కడికి వచ్చాను, ఈ అమ్మాయి ఏమో అప్సరస హేమావతి ఇంట్లో నాకు కనపడింది, ఆ పిల్లని నేను తీసుకెళ్ళిపోతున్నాను, ఈమె వాసుకి కూతురు అనంగమోహిని అని చెప్పాడు. తెలిసిపోయింది ఇతనికి. ఆయనేమో సంహరిస్తానని బెదిరించేసరికల్లా కుంభుల్లో ఒకడు, నన్ను వదిలేసేయి, నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను, నీ పరాక్రమం తెలుసు, మా అన్నని సంహరించావు నువ్వు, నన్ను వదిలిపెట్టేసేయమన్నాడు. వదిలిపెట్టేస్తానంటే వాడు వెళ్ళిపోయాడు రాక్షసుడు. ఈ మేడ మీద దిగినటువంటి ఈ అమ్మాయిని ఇద్దరిని చూసేసరికల్లా ఆశ్చర్యపోయారు వాళ్ళు, ఆ గుణవతి చిత్రలేఖ. అప్పుడు ఎవరు ఏమిటి అంటే ఒకళ్ళనొకళ్ళు తెలుసుకుంటే గుణవతి అన్నది, నేను నిన్ను వరించాను, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నాకు స్వయం ప్రభాదేవి ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి నేను పెళ్లి చేసుకుంటానంది. అయితే ఈయన అడిగాడు, నిన్ను వరించి నిన్ను పెళ్లి చేసుకోవడానికి కోసం క్షుద్ర పూజ చేస్తున్న వాడెక్కడున్నాడు, నాకు ఆ శబర బాలుడు కావాలి. యక్షస్త్రీలు భూలోకంలో వాళ్ళని వరించడమే వింత, ఈ అమ్మాయిని అనంగమోహిని నేను రక్షించాను కాబట్టి ఆమె నాగకన్య అయినా కూడా నన్ను వరించింది, ఇప్పుడు నువ్వు నన్ను వివాహం చేసుకోవాలంటే ఈమె ఒప్పుకోవాలి, ఎందుకంటే ఆమెకు కమిట్ అయి ఉన్నానంటే నాకు అభ్యంతరం లేదన్నారు వాళ్ళు. ఇద్దరికీ అభ్యంతరాలు లేవు, సపత్ని ఉద్దేశాలు లేవు, మాకు నీలాంటి భర్త కావాలనే కోరుకుంటున్నాము, మమ్మల్ని పెళ్లి చేసుకోమన్నారు. సరే ముందు శబరబాలుని వెతికాక మీ సంగతి చూస్తాను, ఈ అనంగమోహిని కూడా నీ దగ్గరే ఉంచుకోమంటే గుణవతి ఏం చేసింది, లోపల అంతఃపురం లోపలికి తీసుకుపోయింది. ఇంక ఈవిడ ఇక్కడున్న అనంగమోహిని దివోదాసు భార్య, భూలోక చక్రవర్తి భార్యగానే చెలామణి చేయించడానికి ఒప్పుకుని తీసుకెళ్ళింది. సరే ఇతను ఎక్కడ పూజ చేస్తాడో ఆ దేవాలయం సంగతి చెప్పారు. ఈయన పోయి ఏం చేశాడు, ముందు వెనకాల దాక్కుని ఉండేసరికల్లా ఈ లోపల ఒక కుర్రాడు, ఒక యక్ష కుమారుడు ఒక పెద్ద పెట్టెని మోసుకొచ్చాడు. ఆ పెట్టె నిండా తైలం నూనె, అందులో ఆ శబరబాలుడి దేహం ఉంది. అది అక్కడ పెట్టి వాడు స్నానం చేయటానికి వెళ్ళాడు. ఈయన ఏం చేశాడు, ఆ వెనకాల నుంచి వచ్చి పెట్టెత్తి చూస్తే లోపల ఒక పిల్లాడు పడుకుని ఉన్నాడు, 12 ఏళ్లవాడు కనపడేసరికి అమ్మాయి బాగానే ఉంది, వీడు బతికే ఉన్నాడు, పిల్లాడు ఉన్నాడు, బతికి కాదు వాడి శవం ఉంది అక్కడ. ఆ పెట్టె మూసేసి ఆయన వెళ్ళి అమ్మవారి వెనకాల భైరవి విగ్రహం వెనకాల నుంచున్నాడు. ఈ లోపల ఈ యక్షకుమారుడు ఎవరైతే గుణవతిని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడో ఈ కుర్రాడి శవంతో ఏదో క్షుద్ర పూజ చేస్తే భైరవి అనుగ్రహంతో కోరిన కన్య లభిస్తుందని పూజ మొదలు పెట్టడానికి వచ్చాడు. ఆ లోపలికి రాగానే ఈయన దివోదాసు
కత్తి పుచ్చుకుని వాడి మీద పడ్డాడు. ఎన్నిసార్లు మెడ నరికినా లేచాడు వాడు, ఓహో. లేస్తూనే ఉన్నాడు. ఈయన కాస్త గట్టిగా ఇది చేసి కేకలేశాడు, ఏమిటి నువ్వు, అసలు నువ్వు ఎందుకు తెచ్చావు ఈ కుర్రాన్ని అనేసరికల్లా అప్పుడు ఏం చెప్పాడంటే, నేనేమో ఒక యక్షకన్యాన్ని, నాకు వాగ్దత్త అయ్యి ఉంది, ఆమె నన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపట్టల్లా, ఆమెతో పెళ్ళి కావాలి నాకు, ఆ పెళ్లి కోసం నేనేం చేశాను, ఏ పూజ చేస్తే ఈ కాంత లభిస్తుంది అంటే భైరవి అనుగ్రహం కోసం ఈ పూజ అన్నారు. అప్పుడు నేను వెతుక్కుంటూ వెళ్ళా, ఎవరిని కాటేయని పాము ఎక్కడుందో వెతికి 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 రత్నచూడు అనే ఒక వృద్ధ సర్పాన్ని పట్టుకున్నా. ఆ సర్పము ఈ అడవుల్లో ఒక చోట పుట్టలో దాక్కుంది. నేను అప్పుడు ఏం చేశాను, అక్కడ ఆడుకుంటున్న శబరబాలుడిలో ఒకడితో స్నేహం చేశా. నేను కూడా శబరబాలుడి వేషం వేసుకుని వాడికి నేనే ఆ రత్నచూడున్న చోటు చూపించా. సర్పం ఉంది కదా, ఆ సర్పాన్ని వాడు కొట్టేలాగా చేశా. కొట్టిన తర్వాత ఏమైంది, అది చచ్చిపోయింది, సర్పం చచ్చిపోయినట్టుంది. నేను అది చచ్చిపోతే ఇప్పుడు కాటేయాలిగా మనకి, ఎవరిని కాటేయని పాము కాటేసిన కుర్రాడు కావాలి. నేను 12 ఏళ్ల కుర్రాడిని సెలెక్ట్ చేసుకుని సర్పాన్ని కూడా సెలెక్ట్ చేశాను. సర్పం చచ్చిపోతే మా పని అవ్వదు, అందుకని వాడిని, నీకు ధైర్యం ఉంటే దాన్ని తోకపుచ్చుకుని తిప్పు అని వాడిని ఎంకరేజ్ చేశా. ఆ రత్నచూడుడికి చావు లేదు, ఎందుకంటే వాడి నెత్తి మీద ఉన్న రత్నమే అలాంటిది, అది మరణాన్ని తీసేస్తుంది. ఆ రత్నమే కదా ఇప్పుడు ఇంతకుముందు చేసింది. అది దాంతో వాడు ఆ సర్పాన్ని తిప్పేసరికల్లా సర్పం వాడిని కాటేసింది. సర్పమేమో వెళ్ళిపోయింది. ఈ కాటు అందుకున్న బాలుడి శరీరాన్ని నువ్వు వచ్చేసరికల్లా, అదే వాళ్ళంతా ఆటవికులంతా వచ్చి పిల్లాన్ని తీసుకోబోయారు. ఈ లోపల నువ్వు వచ్చావు, నేను తీసుకుపోయాను, నువ్వు కూడా వస్తావు, ఇక్కడికి వచ్చావు కానీ నేను వాడిని పట్టుకెళ్ళిపోయాను, నాకు ఆ శరీరంతో పనుంది అనేసరికల్లా ఈయన చాలా గట్టిగా వాడిని దండించాడు. గుణవతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే ఆ కాంత నీకు కావాలన్న కోరిక ఏమిటి, ఆమెకు స్వయం ప్రభాదేవి ఆజ్ఞ ఉంది. ఈ లోపల ఎన్నిసార్లు అయినా వాడు ఇది కాలేదు, వాడు పారిపోయాడు. ఈ సందట్లో ఏమైంది, ఈ శబర కుర్రాన్ని తీసుకెళ్ళాలి కదా ఈయన, ఆ బాక్స్ కోసం చూస్తే పెట్టెతో సహా లేదు, అక్కడ పెట్టే లేదు, కుర్రాడు లేడు. ఈయన నిర్ఘాంతపోయాడు, ఇదేమిటి ఇట్లా జరిగిపోయింది, ఈ కుర్రాడి కోసం నేను అసలు దేవలోకంలోకి రాకూడదు, నేను పెట్టిన నియమమే, ఎవరి లోకంలో వాడు ఉండాలి. ఈ దేవలోకానికి వచ్చి ఇంత ప్రయత్నం చేసి ఆడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుని ఆ అరిందముడిని చంపి కూడా వాడు ఏమిటో చావడు, పారిపోయాడు. ఈ పిల్లాడేమైపోయాడు, పెట్టెకుతో సహా మాయమైపోయాడే. ఇది విసుగు పుట్టేసింది, నా తల తీసేసుకో, నేను ఇలాగా అవమానంతో నేను వెళ్ళలేనని మెడ నరుక్కున్నాడు. ఎన్నిసార్లు మెడ నరుక్కున్నా తల అతుక్కుపోయింది. ఆయనకి అమ్మవారికి దండం పెట్టాడు, నన్ను రక్షించు, నన్ను కాపాడంటే భైరవి ప్రత్యక్షమయ్యి, నువ్వు దివోదాసు, నువ్వు మర్చిపోయావు, నువ్వు మొట్టమొదట అనంగమోహిని రక్షించినప్పుడు నీకు ఒక రత్నం లభించింది, అది నీ ఒంటి మీద ఉంది. ఆయన ఇట్లా అది రొంటిని పెట్టుకున్నాడు, దానివల్లే ఈ మరణం కుదరటం లేదు నీకు, దానివల్లే అరిందముడు మళ్ళీ జీవించాడు. అతను ఎన్నిసార్లు తగిలినా దగ్గరుంది రత్నం, అందుకని వాడు బతికేస్తున్నాడు. నువ్వు కూడా అంతే, ఆ శబర బాలుడు నీకు లభిస్తాడు, నీకు బోల్డంతమంది దేవకన్యలతో వివాహాలు ఉన్నాయి, నీకు లభిస్తాడు, నీ దారి నువ్వు వెళ్ళు, పర్వాలేదు, కుర్రవాడు లభిస్తాడు నీకు, వెళ్ళమని. బాగానే ఉందిగా. సరే ఏమైందా, అరిందముడు వచ్చాడు. ఈ లోపల భైరవి ప్రత్యక్షమయ్యేసరికల్లా దండాలు పెట్టేసరికల్లా అమ్మవారు ఏమందంటే, అరిందముడిని నువ్వు కన్యని వదిలిపెట్టేసి, గుణవతి ఇతని కాబోయే భార్య, గుణవతికి స్వయం ప్రభ వల్ల లభించాడు ఇతను, కాబట్టి ఇతన్ని సేవించు, ఆ శబర బాలకుడిని వెతికిపెట్టు, ఇతని సేవలో ఉండు అని అరిందముడిని దివోదాసుకి సేవకుడుగా నియమించింది భైరవి. అమ్మ మాయమైపోయింది. వీళ్ళిద్దరూ ఆమెను వెతకడానికి, ఆ కుర్రాన్ని వెతకడానికి బయలుదేరారు. ఇంతలో అక్కడ ఏమైంది, దేవలోకంలో ఈ నలకూబరుడు కాదు, మణిగ్రీవుడును జలంధరుడు అమ్మాయి కోసం కొట్టుకున్నారా, చచ్చేలా కొట్టుకుని, వాళ్ళిద్దరూ కొట్టుకున్నాక వాడి ఫ్రెండ్స్ వీడి ఫ్రెండ్స్ చేరి అంతా కొట్టుకుని, తర్వాత వాడి సైన్యం వీడి సైన్యం కూడా చేరి విపరీతంగా యుద్ధం అయిపోయి నానా గందరగోళం, పెద్ద యుద్ధం జరిగి అక్కడంతా చివరికి తండ్రి ఇంద్రుడు వచ్చాక అది తగ్గుమొహం బట్టి వాళ్ళిద్దరూ వాళ్ళ దారిని వాళ్ళు సర్దుకున్నారు. మరి ఇక చేసేదేముంది. ఈ లోపల ఏమైంది, ఈ గుణవతి అనంగమోహిని వీళ్ళంతా ఒక్కింట్లోనే ఉన్నారు, ముందు కథలో చెప్పుకున్నాం కదా, వాళ్ళిద్దరూ కలిసి ఏదో వ్రతం చేసుకున్నారు.
సౌభాగ్యవ్రతం ఒకటి, ఇద్దరికి భర్త ఒకడే, ఆయన ఎక్కడికో వెళ్ళాడు వస్తాడు. ఈ వ్రతం జరుగుతున్న ఇంటికి మణిగ్రీవుడు వచ్చాడు చెల్లెలి భవనానికి. ఎప్పుడైతే వాడు లోపలికి వచ్చాడు ఈ అనంగమోహిని కంగారు పడిపోయింది. తను ఎత్తుకొచ్చిన వాడు వీడేగా, చటుక్కుని లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికల్లా ఇతను అడిగాడు, నువ్వు నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయిన అమ్మాయి ఎవరంటే ఆవిడ పేరు శీలవతి, చాలా గొప్పది, మరి భూలోక చక్రవర్తి అనే దివోదాసు భార్య, ఇక్కడ కొద్ది రోజులు ఉండటానికి వచ్చింది అనేసరికల్ ఠాట్ ఇక్కడికి రావటం ఏమిటి, నేనే తీసుకొచ్చాను ఆమెని, నేనే ఆమెను భూలోకం నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. మధ్యలో దివోదాసు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇది నా స్త్రీ, నేను ఇక్కడికి తీసుకొచ్చాను, ఆ అమ్మాయిని నాకు స్వాధీనం చేయమన్నాడు. గుణవతి ఒప్పుకోలేదు. ఈ పరస్త్రీ వ్యామోహం తప్పు, నువ్వు తీసుకొచ్చినా సరే ఆమె దివోదాసు భార్య భూలోకంలోనే, నువ్వు ఆమెనే తెచ్చావు, ఆమె నీకు స్వాధీనపరిచేది లేదు, ఏమైనా సరే నేను నీకు ఆమెను స్వాధీనపరచను ఆనంగానే వాడు ఊరుకోలే, ఇంకా చెడామడ అరిచి కేకలు పెట్టాడు, ఇవి కావాల్సిందేనన్నాడు. వాళ్ళు ఒప్పుకోక అతన్ని గెంటేశారు. సరే ఇద్దరు కలిసి, ఇతను స్నేహితుడు కలిసి బయటికి వెళ్ళారు. ఆలోచించుకుంటున్నారు అనంగమోహిని ఎట్లా స్వాధీనపరచుకోవటం. ఇంతలో ఏమైంది, వాళ్ళకి ఒక పెట్టె కనపడింది. ఈ పెట్టె ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పెట్టె నిండా నూనె ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని ఆశ్చర్యపోయారు. ఇక్కడ కథ ఏం జరిగింది ట్విస్టు, ఎప్పుడైతే దివోదాసు పెట్టె తలుపు మూత తీసి ఆ చనిపోయిన శబరబాలుణ్ణి చూశాడో ఆయన దగ్గరున్న మణి ప్రభావం వల్ల వాడు వెంటనే జీవించాడు. ఓహో, ఈయనేం చేశాడు, వాడి శవాన్ని చూసి తలుపేసేసాడు. వాడికి లోపల ప్రాణం వచ్చింది, మేలుకు వచ్చింది, ఎక్కడో ఉన్నానని తెలుసుకున్నాడు. వాడు అటు ఇటు కదిలి పెట్టెని తోసేసరికి పెట్టె తలుపు తెరుచుకుంది. ఈ పైకి లేచినప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది, దివోదాసు అరిందముణ్ణి సంహరిస్తున్నాడు, వాడి మెడ మళ్ళీ అతుక్కుంటోంది. వీడేం చేశాడు, ఈ పెట్టెలోనే ఉన్నాను నేనని బయటకు వచ్చి ఆ పెట్టెని ఎత్తిని పుచ్చుకుని అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయి వచ్చేసి అటు ఇటు తిరిగి ఒక సెలయేరు దగ్గర చేరాడు. ఈ ఒంటి మీదంతా నూనె ఉందిగా, ఈ నూనె కడుక్కుందామని వాడు ఏం చేశాడు, పెట్టెలోంచి బయటకు వచ్చి సెలయేట్లోకి వెళ్ళాడు. ఆ పెట్టెలోంచి లేచి బయటికి వెళ్ళినప్పుడు వీడు మణిగ్రీవుడును ఈ జలంధరుడు అక్కడికి చేరారు. పెట్టెలో తైలం ఎందుకుందో వాళ్ళకి అర్థం కాల. నూనె ఉందేమిటి, శవం పాడవకుండా ఉండడానికి నూనె పోసి పెట్టారు అందులో. ఆ విషయం అర్థమైంది. ఈ లోపల ఈ పిల్లాడు ఇక్కడ చక్కగా స్నానం చేసేసి ఆ సెలయేరులో అట్ట వెతుక్కుంటూ పళ్ళు గిళ్ళు అవి ఇవి తినడానికి వెళ్ళాడు. అవన్నీ పుచ్చుకుని ఇక్కడికి వచ్చాడు. వీడు తెల్లబోయారు, వీడెవడు, వాడెవడో వాళ్ళకి అర్థం కాల. వీడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వీళ్ళకి ఏమనిపించింది, ఆ కుర్రాడు వాడేమో వీళ్ళని చూసి కంగారు పడి పెట్టెలో దాక్కోబోయాడు. వాళ్ళేమనుకున్నారు, ఓహో వీడి పెట్టెతోటే వచ్చాడు, దొంగో ఏదో అయ్యి ఉంటాడు, ఎటాగో వచ్చాడు, వీడిని తీసుకెళ్ళిపోదాన్ని ఒక విమానాన్ని కేకేసి ఆ పెట్టెను అందులో పెట్టుకుని తీసుకెళ్ళి భూలోకంలో హిమోత్పర్వత ప్రాంతంలో అదే ఒక రకమైన కొండలు అవి ఉన్న చోట ఆ పెట్టెను జారవిడిచేసి వచ్చేసారు. పెట్టె పంపించేశారు భూలోకంలోకి. వాడు కిందకి వెళ్ళిపోయాడు. ఆ కిందకి వెళ్ళిన వాడు ఏం చేశాడు, కొంతసేపటికి మెలకు వచ్చింది వాడికి. లేచి చూసుకున్నాడు, ఆ పెట్టెలోంచి బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఎవ్వరు లేరు, అదేదో మహారణ్యంలాగా ఉంది. వాడు చూస్తూ ఉంటే చుట్టూతా ఏవో తోటల్లాగా ఉండి ఎవరో దేవకాంతలు కనపడ్డారు. వాడు పోయాట వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు నలుగురు దేవతా స్త్రీలు, ఒకళ్ళు వీణ వాయించుకుంటూ ఒకళ్ళు పాట పాడుతున్నారు. వాడి జీవితంలో అంత చక్కటి వాళ్ళని కానీ అన్ని అలంకారాలు ఉన్న వాళ్ళని కానీ చూడలేదు. వాళ్ళకైతే నోరు తెరుచుకుని నుంచున్నాడు. మానవుడు అని ఆశ్చర్యపోయారు వీళ్ళు. వీళ్ళకి ఏమిటి, నలుగురికి ఒక్క మానవుడితోటి వివాహం ఉంది. ఈ కుర్రాడు ఎవరికైనా నచ్చితే నలుగురు వాడిని పెళ్లి చేసుకోవాలి. చిచ్చి అనుకున్నారు. వాడు నచ్చల వాళ్ళకి. ఈ కుర్రాడు పైగా వాడి శబర వేషము వీళ్ళకి నచ్చలేదు. మళ్ళీ వీళ్ళెవరు, కొత్త కథ వచ్చింది, ఇంకో కథ. వీళ్ళు ఏదో ఒక సమస్యలో ఉండి ఈ ప్రాంతానికి వచ్చిన దేవతా స్త్రీలు. వాళ్ళు ఇక్కడ ఒక పెద్ద దేవాలయం ఉంది, చాలా పెద్ద అమ్మవారి దేవస్థానం ఉంది. పూర్వం ఒక యక్షుడు సంతానం కోసం ఈ అమ్మని పూజించాడు. పూజిస్తే రోజు రత్నాలు తెచ్చి పూజ చేసేవాడట. చేయగా రత్నాలతో పెద్ద గుడంతా నిండిపోయింది. చివరికి అతనికి సంతానం కలిగింది.
ఆ రత్న సంపద అంతా అతను అమ్మవారికే సమర్పించాడు. అతను వెళ్ళిపోయాడు. అక్కడికి దేవతా స్త్రీలు 4 చేరారు. వీళ్ళు ఏదో శాపగ్రస్తలు, తర్వాత చెప్తారు శాపం. వాళ్ళకి అమ్మవారు ఏం ఆజ్ఞ ఇచ్చిందంటే, ఎవరైనా మానవుడు ఇక్కడికి వస్తే, మోహోదారుడు, తన జీవితం కోసం చూడకుండా ఇతరులకు సహాయం చేసేవాడు, పరమ సాహసి అయిన మానవుడు ఒకడు ఇక్కడికి వస్తాడు. అతనిదే ఈ సంపదంతా, ఇక్కడున్న సంపదంతా అతనిదే. మీరు 4 అతని భార్యలు అవుతారు. మీ శాపం దాంతో విమోచనం అవుతుందని చెప్పారు. ఆ ఆజ్ఞ చొప్పున వాళ్ళు రోజు వాళ్ళు ఏంటంటే ఏదో వాళ్ళ శాపంతో రాత్రిళ్ళు పోయి చెట్ల మీద ఉంటారు. తెల్లవారు చచ్చి చెడి గుడికి చేరతారు. వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకుని పాటలు పాడి సంగీతం పాడి ఏదో తిని తిరుగుతారు. చీకటి పడేసరికల్లా వాళ్ళ శాపవశాత్తు వీళ్ళు మళ్ళీ పోయి చెట్ల మీద కూర్చుంటారు. కొద్దిగా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏదో మార్పు వచ్చింది. కాస్త శాపం కొద్దిగా సడిలినట్టు అనిపిస్తుంది. దేనివల్ల వాళ్ళకి ఇంకా తెలియలా. ఒకవేళ ఎవరో మనకి వివాహం చేసుకోబోయే మానవుడి వల్ల ఈ శాపం సడలుతోందేమో, తమ సమస్య కొంచెం తీరుతోందేమో, ఒకవేళ మానవుడు అంటే వీడేనేమో అని చూస్తున్నారు. వీడు కాదు, ఖచ్చితంగా వీడి మొహం ఎవ్వరికీ నచ్చలేదు వాళ్ళకి. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎవరి వల్ల తోటి వీళ్ళకి వివాహం అవుతుంది? అలకాపురంలో ఉండవలసిన వాడు ఇక్కడెక్కడికో వచ్చేసాడు. ఈ కుర్రాన్ని వెతుకుతూ వాళ్ళిద్దరూ వస్తారా రారా? ఒకటి అరిందముడు రావాలి కుర్రాన్ని వెతుక్కుంటూ, దివోదాసు రావాలి. మళ్ళీ ఇప్పుడు గుణవతి దగ్గరున్న అనంగమోహిని దీని అన్నయ్య ఏం చేయబోతాడు? వాళ్ళు ఏం చేశారు? ఈ మణిగ్రీవుడు 4 కొంతమంది స్నేహితులను తీసుకొచ్చి చెల్లెల్ని ఆమె చెలికత్తెల్ని కొట్టి అనంగమోహిని లాక్కొచ్చేసాడు అక్కడి నుంచి. మళ్ళీ అనంగమోహిని వీళ్ళకి చిక్కింది, ఈ గంధర్వులిద్దరికీ. ఇప్పుడు గంధర్వులిద్దరూ అనంగమోహిని ఏం చేస్తారు? దివోదాసు ఇక్కడికి వచ్చి ఈ శబర కుర్రాన్ని పట్టుకోగలడా? వాడు జీవించే ఉన్నాడని వీడికి తెలిసిందా, వీళ్ళకి అర్థమైందా లేదా అనేది మనం తర్వాయి భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.